మా ఫాదర్ చెప్తూ ఉంటాడు, ఈ ప్రాబ్లం అనేది లైఫ్లో టెంపరీ, అన్ని మంచిగానే ఉంటే జీవితం ఉంటుందా. రాబోయే టైంలో మీ విజన్ ఎలా ఆలోచిస్తుంటారు ప్రతిరోజు? డెవలప్మెంట్ అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీగా చేయాలంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది కూడా ఒక. ఇప్పుడు ఫాదర్ దగ్గర నుంచి ఒక 3 క్వాలిటీస్ ఏంటి? చాలా ఉన్నాయి. 3 క్వాలిటీస్ ఏంటి మీరు నేర్చుకున్నది? సో దట్ ఆ 3 క్వాలిటీస్ ఈరోజు మాకు కూడా చెప్తే. ఒకటి ధైర్యం, ఏ ప్రాబ్లం వచ్చినా స్ట్రాంగ్గా మనం నిలబడడం ఒకటి. నెక్స్ట్ సర్వీస్, నెక్స్ట్ రెస్పెక్ట్. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫీల్డ్. అదే ఇందాక కూడా చెప్పిన కదా, యూ లవ్ యువర్ ఫీల్డ్, యూ లవ్ యువర్ ఏది బిజినెస్, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ని మీరు లవ్ చేయండి, అందరిని రెస్పెక్ట్ చేయండి. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, డిప్రెస్ కాకుండా స్ట్రాంగ్గా నిలబడి యూ లవ్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. యూ లవ్ దట్ ప్రాబ్లమ్, యూ రెస్పెక్ట్ దట్. అది కూడా పోతుంది. ఏముండే అవన్నీ టెంపరీ. ప్రాబ్లం అనేది లైఫ్లో టెంపరీ. అన్నీ మంచిగానే ఉంటే జీవితం ఉంటుందా. వస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. సో ఏం ఫీల్ కాకుండా అన్నిటికీ ధైర్యం చేసి ముందుకు పోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఇక్కడ వరకు కాదు మీ జీవితం. ఇక్కడ వరకు మీ జీవితం వచ్చిందంటే ఇక్కడ వరకు కాదు, అంతకు మించి పోవాలి కదా. నెక్స్ట్ సొసైటీ పట్ల రాబోయే టైంలో మీ విజన్ ఎలా ఆలోచిస్తుంటారు ప్రతిరోజు? అంటే ఒకటి బేసిక్లీ నేను ఆర్కిటెక్చర్ చదవడం కూడా అదొక డిఫరెంట్ నాలెడ్జ్ గెయిన్ అయినా నేను. సో ఎనీథింగ్, ఇప్పుడు ఇదో కన్వెన్షన్ సెంటర్ అనుకుంటా, ఇది కట్టాలని డిసైడ్ అయితే వి గో దేర్, వి స్టడీ, వి డూ ఏ కేస్ స్టడీ. ఇట్లాంటి కన్వెన్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయని యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మనం పోతాం, దాని మీద ఒక కేస్ స్టడీ చేసి క్లయింట్కి తగ్గట్టు డిజైన్ అండ్ విత్ క్రియేటివ్ డిజైన్స్ ఇచ్చి, డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చి అతన్ని సాటిస్ఫై చేసే విధంగా ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్. నేను పబ్లిక్ లైఫ్ రాగానే ఎప్పుడైతే 2009-10 వచ్చిందో, ఐ హ్యావ్ డన్ ఏ కేస్ స్టడీ ఆన్ మై ఎంటైర్ కాన్స్టిట్యున్సీ. ఒక కాన్స్టిట్యున్సీ మీద మొత్తం కేస్ స్టడీ చేసిన. ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ రోడ్ వైండింగ్ ఇష్యూస్ ఏంది, పబ్లిక్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని చాలా లిస్ట్ అవుట్ చేసుకున్నాం. సో అది అప్పటి నుండి కూడా నా మైండ్లో ఉండే, బట్ మనకు పవరు అధికారం రాలేకపోయింది. బట్ మొన్న బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు, బై ఎలక్షన్కి ఇంకా నా నేమ్ అనౌన్స్కి ముందే మేము దాదాపు ఒక 200 crore వర్త్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి అన్ని శాంక్షన్ చేయించాం. అంటే ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కూడా 5 crores బడ్జెట్ ఉంటుంది ఇయర్కి. జనరల్ బడ్జెట్లో కొన్ని పనులు అవుతుంటాయి. బట్ 10 ఏళ్లలో చేయలేని పనులు గత ప్రభుత్వంలో మేము 2 నెలల్లో 200 కోట్లు పెట్టాం. అంటే కాన్స్టిట్యున్సీలో ఏం చేయాలనుకునే దానికి డెవలప్మెంట్ అనేది మా ఫస్ట్ ప్రయారిటీ. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేది నా ఆలోచన. అండ్ పొల్యూషన్ ఫ్రీ కాన్స్టిట్యున్సీగా చేయాలంటే అదొక డీటెయిల్ కేస్ స్టడీ కూడా చేస్తున్నాం. ఎక్కడ మనము ల్యాండ్స్కేపింగ్ చేస్తూ అట్లీస్ట్ ఉన్నటువంటి పొల్యూషన్ ఏమైనా తగ్గించేయడానికి అదొక ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది అనలిస్టులతో కూర్చొని డిజైన్ చేపిస్తున్నాము. అండ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మా కాన్స్టిట్యున్సీలో, అంటే ఆడ్ అవర్స్ 1 hour 2 o'clock 3 o'clock నీళ్ళు వస్తుంటే అట్లా. సో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయినటువంటి డైరెక్టర్స్ అటువంటి వాళ్ళని కూడా మాట్లాడినాను. ఒక ఏమంటారు టీమ్ని కూడా ఫామ్ చేసినాం. దానికి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో వాటర్ సమస్య ఉండకుండా ఏం చేయాలి, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ తీసుకురావాలా, రిజర్వాయర్స్ ఎక్కడ తీసుకురావాలా, బూస్టర్స్ ఎక్కడ పెట్టాలా, సో వాటర్ లైన్ ఓల్డ్ సిస్టమ్ ఎట్లుంది, న్యూ సిస్టమ్ ఎట్లుంది. సో ఇఫ్ వీ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ అండ్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, మేబీ బడ్జెట్ ఈరోజు కంప్లీట్ ఇప్పుడు ఒక 1000 కోట్లు 2000 కోట్లతోనూ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలనుకుంటే ఇది ఓవర్ నైట్ కాకపోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఆన్ ఎంటైర్ కాన్స్టిట్యున్సీ, వస్తున్నటువంటి బడ్జెట్ అండ్ మన కాజ్ రైట్ ఉంటే వీ కెన్ గో అండ్ టాక్ టు సీఎం గారు అండ్ వీ కెన్ గెట్ అడిషనల్ ఫండ్స్. అట్లా స్లోగా వర్క్ చేసుకుంటా ఈ 3 years టైం లోపల నా కాన్స్టిట్యున్సీలో వాటర్ ప్రాబ్లం లేకుండా అండ్ ఒక మంచి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకురావాలని ఒక ఆలోచన. సరే, ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటే, కాలేజ్ది నేను తిరుగుతూ ఉంటాను కదా చిన్నప్పటి నుండి.
తిరిగే సమయంలో ఎవరిని కలిసిన పిల్లల్ని మాట్లాడుతూ ఉంటాను. ఏం చదువుకున్నారు మీరు, మీ పేరెంట్స్ ఏంటి. సో ఎవరైనా 95 ప్లస్ 90+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తే ఐ అడ్వైజ్ దెమ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, చదువుకునే పిల్లలు, మెరిట్ మార్క్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా మందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నాలెడ్జ్ ఉండదు, గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్కి. సో నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట. కొంతమంది ఎట్లాంటి పిల్లలు తగిలినారంటే నాకు 95-96 మార్క్స్ ఉన్న 20 ఆడపిల్లలు కానీ కొంతమంది పిల్లలు 10th కాగానే స్టడీస్ మానేసినారు. మరి ఎందుకు మానేసినావు అమ్మ, ఇంత మంచి మార్క్స్ ఉన్నాయంటే మాకు కాలేజ్ లేదన్న, అక్కడెక్కడో హ్యాబిట్స్ పోవాలి, ఆడపిల్లలు మా మమ్మీ వద్దంటది. అట్లా కొంతమంది చదువు కూడా మానేసుకున్న వాళ్ళని కూడా చూసినాను. సో నాకేంటంటే అప్పటి నుండి డౌట్ పడ్డది, ఎక్కడనో హ్యాబిట్స్లో ఇంకెక్కడనో గవర్నమెంట్ కాలేజెస్ ఉంది, మన ప్రాంతంలో కాలేజ్ తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పిల్లలకి కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ మంచి ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు బ్రేక్ కాకుండా చదువుకునే అవకాశం వస్తుందని. సో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాలనేది కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయం. అండ్ డెఫినెట్లీ ఐ డూ ఇట్. దాని మీద కలెక్టర్ గారితో కూడా మాట్లాడి నేను ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్లా వేరియస్ డెవలప్మెంట్ మీద ఉన్నాయి. ఇంకోటి మా జూబ్లీస్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడమే నా ఎజెండాగా నేను పెట్టుకున్నా. సూపర్. దాంట్లో ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ పోతాం.